కరోనా వల్ల జీవనోపాధి లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న ప్రైవేట్ స్కూల్ టీచర్స్ కు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నల్గొండ బీజేవైఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి చేశారు. ఇందులో భాగంగా బీజేపీ నాయకులపై పోలీసులు లాఠీచార్జ్ చేసి వారిని రిమాండ్కు తరలించారు. కరోనా మహమ్మారి వలన లాక్డౌన్ నుండి ఉపాధి లేక జీతాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్న ప్రైవేట్ స్కూల్ టీచర్స్ మరియు లెక్చరర్స్ కు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక ప్యాకేజ్ ప్రకటించి ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో నేడు జరిగిన నల్గొండ కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలపై జరిగిన లాఠీచార్జ్ ని హేమయామి కేసీఆర్ నిరంకుశ పాలనకు నిదర్శనమని, తెలంగాణ స్వపరిపాలన ఉందో పరాయి పాలన ఉందో అర్థం కావట్లేదని, లాఠీలకే కాదు తూటాలకు కూడా బీజేపీ కార్యకర్తలు భయపడనని, ప్రభుత్వం ప్రైవేట్ ఉపాధ్యాయులను ఆదుకునేంత వరకు బీజేపీ పోరాడుతుందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈరోజు భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మరి రాష్ట్రంలో కరోనా పరిస్థితులలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, మన యొక్క ప్రైవేటు స్కూల్ లెక్చరర్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, అనేక మంది ఇలా రోడ్లపైన అనేక వ్యాపారాలు, వీధి వ్యాపారాలు చేసుకున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది కరోనా మహమ్మారి వలన. అలాంటి గురువులను, ఈ యొక్క విద్యార్థుల భవిష్యత్తులను తీర్చిదిద్దేటువంటి గురువులు ఈరోజు అరటి పండ్ల వ్యాపారం కావచ్చు, కూలి పని కావచ్చు, అనేక విధాలుగా వాళ్ళ పొట్టకూటి కోసం ఈరోజు తెలంగాణలో మరి ఈ లెక్చరర్స్, ప్రైవేటు ఉద్యోగస్తుల పరిస్థితి దీనాదాయంగా మారింది. ఈ యొక్క లెక్చరర్స్ని కానీ, ఈ యొక్క టీచర్స్ని కానీ ఆదుకోవాలని చెప్పి భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు అన్ని కలెక్టరేట్ల ముందలలో యువమోర్చా కార్యకర్తలు, బీజేపీ శ్రేణులు పెద్ద మొత్తంలో ఈరోజు ధర్నా ముట్టడి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా శాంతియుతంగా చేస్తున్నటువంటి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను పోలీసులు ఇలా లాఠీ చార్జ్ చేయడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఒక్కడే చెప్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అయ్యా నువ్వు ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు, ఈ యొక్క కరోనాల వల్ల అనేక మంది ఈరోజు వీధి పాలైనటువంటి ఉద్యోగస్తులను కూడా ఆదుకునేటువంటి సందర్భం లేదు. ఇప్పటికైనా మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెద్ద ఎత్తున ఈ యొక్క లెక్చరర్స్ కానీ, టీచర్స్ కానీ పెద్ద ఎత్తున ఒక ప్యాకేజీని కేటాయించకపోతే మళ్ళీ మీ యొక్క ప్రగతి భవన్ ముట్టడి చేస్తానికి భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా యువమోర్చా సిద్ధంగా ఉందని తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు ఈ యొక్క లెక్చరర్స్ కు మీరంతా మేధావులు ఆలోచన చేయాలి. రేపు పొద్దున దుబ్బాక కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్లు వస్తున్నాయి, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లు వస్తున్నాయి. మరి యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్లలో మీ యొక్క సత్తా ఏందో కేసీఆర్ కు తెలియజేసే విధంగా మీరు మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి కూడా ఈ యొక్క ప్రైవేటు టీచర్స్ కు, ప్రైవేటు యాజమాన్యానికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంతేకాకుండా మరి వాళ్ళ కేసీఆర్ కుటుంబంలో కవిత, కేసీఆర్ బిడ్డ మరి ఈరోజు నిరుద్యోగ ఉందని చెప్పేసి వెంటనే నిన్న స్థానిక సంస్థల దొంగచాటుగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీలను, మరి ఆ యొక్క ఎమ్మెల్సీలు కావచ్చు, లేకపోతే స్థానిక సంస్థల కార్పొరేటర్లు కావచ్చు, వాళ్ళని కొనుక్కొని ఈరోజు దొంగచాటుగా మరి ఎమ్మెల్సీ చేసి ఇలా ఆమెకు ఉద్యోగం ఇప్పించడం జరిగింది. నీ యొక్క బిడ్డ ఎంతనో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులు కూడా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తులే. మరి వాళ్ళు ఏం పాపం చేసిరని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కేసీఆర్ గారిని యొక్క బిడ్డ 6 నెలల పాటు ఇంటికాడ ఉంటే నువ్వు చూస్తూ ఊరుకోలేకపోయావు. మరి మా యొక్క నిరుద్యోగులు, పేదలంతా కూడా ఈరోజు రోడ్డు పాలైతే కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. వెంటనే వీళ్లకు ప్రత్యేక ప్యాకేజీని కేటాయించాలి. రాష్ట్రంలో వాళ్లకు
మరి ఏదైతే ప్రైవేట్ టీచర్స్ ఉన్నారో వాళ్లకు పెద్ద ఎత్తున రేపు పొద్దున మరి ఆర్థికంగా మరి రాష్ట్ర ప్రభుత్వం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున మళ్ళీ ఈ నీ యొక్క ముట్టడి ప్రగతి భవన్ ముట్టడిని ఇదే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ముట్టడిస్తాం, నీ కంచుకోవడానికి కూలగొడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. యువ మోర్చా ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడికి తరలి వెళ్తున్నటువంటి భాజపా శ్రేణులని యువ కార్యకర్తలను ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంకుశ పాలన వలన ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ కూడా కేసీఆర్ తొత్తులాగా మారి మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను నిజమైనటువంటి కావాల్సినటువంటి నిరుద్యోగులకు టీచర్స్కు ప్రైవేట్ టీచర్స్కు కావాల్సినటువంటి ప్యాకేజీ ప్రకటించండి, కరోనా కష్టకాలంలో వాళ్ళు ఎటువంటి పని చేయలేకపోతున్నారు, వాళ్ళని ఆదుకోండి అని న్యాయమైనటువంటి డిమాండ్స్ కోసం ఈరోజు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని వెళ్తుంటే లాఠీ చార్జ్ చేసి పోలీసులు కేసీఆర్ తొత్తులాగా మారి ఈరోజు మన నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముట్టడిలో పాల్గొన్నటువంటి భాజపా కార్యకర్తలను కాళ్ళు చేతులు వేటాడుకొచ్చినటువంటి ఈ పోలీసు వ్యవస్థను మేము హెచ్చరిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మేము కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తున్నాం. ఈ నిరుద్యోగ ప్రైవేట్ టీచర్స్ కు వెంటనే వారికి ఒక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించి వారిని ఆదుకోవాలని కూడా మేము హెచ్చరిస్తున్నాం.